కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. భవిష్యత్తుపై సరైన దిశ, గుండె నిండా ధైర్యం మరియు రాబోయే సవాళ్లపై అవగాహన కల్పించడమే మన కాలయోగం లక్ష్యం. కర్కాటక రాశివారు సున్నిత మనస్కులు. చంద్రుడి ప్రభావం వల్ల మీ ఆలోచనలు అలలలా మారుతుంటాయి. అయితే ఈ ఫిబ్రవరి 15 నుండి 21 మధ్యకాలం మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు కాబోతోంది. కొన్ని అద్భుతమైన మార్పులు, మరికొన్ని ఆశ్చర్యపరిచే సంఘటనలు మీకోసం వేచి ఉన్నాయి. ప్రధానంగా మీ రాశికి 8వ ఇల్లు అంటే కుంభరాశిలో గ్రహాల కేంద్రీకరణ కనిపిస్తోంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు రాహువు, ఈ 4 గ్రహాలు అష్టమస్థానంలో కొలువై ఉన్నారు. సాధారణంగా అష్టమస్థానమంటే కొంత అలజడి ఉంటుంది. కాని ఇక్కడే ఒక సీక్రెట్ ఉంది. మీ 12వ ఇంట్లో ఉన్న గురువు తన శుభదృష్టిని ఈ గ్రహకూటమిపై ప్రసరిస్తున్నారు. అంటే మీకు వచ్చే కష్టాల నుండి కాపాడే ఒక రక్షణ కవచం సిద్ధంగా ఉందన్నమాట. ఇక శనిదేవుడు మీ భాగ్యస్థానంలో ఉండి మీ అదృష్టాన్ని పరీక్షించబోతున్నాడు. మరి ఈ గ్రహాల ఆట మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో వివరంగా చూద్దాం. అవేంటో పూర్తిగా తెలుసుకునే ముందు కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న ప్రోత్సాహం మాకు ఎంతో శక్తినిస్తుంది. ఈ వీడియో చివర్లో నేను మీకోసం కొన్ని అద్భుతమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. వాటిని అస్సలు మిస్ అవ్వకండి. ఆర్థికపరంగా ఈ వారం మీకు మిశ్రమంగా ఉంటుంది. అష్టమస్థానంలో గ్రహాల సందడి వల్ల అనుకోని విధంగా పాత బాకీలు వసూలు కావచ్చు. ఎప్పుడో మర్చిపోయిన ఇన్సూరెన్స్ డబ్బులు లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు ఆకస్మికంగా మీ చేతికి అందే అవకాశం ఉంది. అయితే ఆదాయం ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా ఖర్చులు కూడా తలుపు తడతాయి. ఈ వారంలో స్పెక్యులేషన్ లేదా రిస్కు ఉన్న వ్యాపారాలకు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కు దూరంగా ఉండటం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది నూతన ఐడియాల సమయం. ముఖ్యంగా టెక్నాలజీ లేదా డిజిటల్ రంగంలో ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశం ఉంది. అయితే మీ బిజినెస్ పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. చిన్నపాటి అభిప్రాయ భేదాలు గొడవలకు దారితీయవచ్చు. ఏదైనా కొత్త అగ్రిమెంట్లపై సంతకం చేసేటప్పుడు రూల్స్ అన్నీ క్షుణ్ణంగా చదవండి. చిరువ్యాపారస్తులు, కస్టమర్లతో మీ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. లోకల్ మార్కెట్లో కొత్త వస్తువులను ప్రవేశపెట్టడానికి ఇది సరైన సమయం. కానీ రవాణా లేదా స్టాక్ మేనేజ్మెంట్లో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. మీ రోజువారీ లెక్కల్లో ట్రాన్స్పరెన్సీ పాటించడం మర్చిపోకండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే భయపడకండి, మీ కష్టానికి తగ్గ గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులకు మీరు లీడర్గా వ్యవహరించే అవకాశం రావచ్చు. కానీ ఒక చిన్న సూచన: ఆఫీస్ పాలిటిక్స్కు దూరంగా ఉండండి. ఎవరితోనూ అనవసర వాదనలకు దిగకండి. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. రాజకీయ నాయకులు, మీ ఇమేజ్ పెరిగే సమయం ఇది. సోషల్ మీడియా ద్వారా మీ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలరు. ప్రత్యర్థుల విమర్శలు ఎదురైనా సంయమనంతో సమాధానం చెప్పండి. వ్యవసాయదారులు కొత్త సాగు పద్ధతులపై ఆసక్తి చూపిస్తారు. ప్రభుత్వ సబ్సిడీలు పొందే అవకాశం ఉంది. అయితే వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండండి. నీటి యాజమాన్యం విషయంలో నిపుణుల సలహాలు తీసుకోండి. విద్యార్థులకు చదువు విషయంలో కొంచెం ఏకాగ్రత అవసరం. సోషల్ మీడియా మరియు ఫోన్ వాడకం వల్ల మీరు పరధ్యానంలో పడే ప్రమాదముంది. కానీ రీసెర్చ్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసే విద్యార్థులకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారు ఈ వారంలో శుభవార్తలు వినే అవకాశముంది. గృహిణులు, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంటి అలంకరణ లేదా రిపేర్ల కోసం సమయాన్ని కేటాయిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహ ప్రయత్నం చేసేవారు, కొత్త సంబంధాలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా మంచి ప్రపోజల్స్ రావచ్చు. అయితే నిర్ణయం తీసుకునే ముందు తొందరపడకుండా పూర్తిగా విచారించిన తరువాతే ముందడుగు వెయ్యండి. ప్రేమలో ఉన్నవారికి ఒకరినొకరు అర్థం చేసుకునే సందర్భాలు వస్తాయి.
చిన్న చిన్న ప్రయాణాలు మీకు సంతోషాన్నిస్తాయి. కానీ రహస్య వ్యవహారాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అపార్థాలకు తావివ్వకుండా స్పష్టంగా మాట్లాడండి. కర్కాటక రాశిమిత్రులారా, ఈ వారం మీరు ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహించాలి. అష్టమస్థానంలో 5 గ్రహాల ప్రభావం వల్ల మీకు మానసిక ఆందోళన కలిగే అవకాశముంది. ముఖ్యంగా హైబీపీ సమస్య ఉన్నవారు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. నాడీ వ్యవస్థకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోండి. మిత్రులారా, ఫిబ్రవరి 15 నుండి 21 వరకు మీరు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే 8వ ఇంట్లో పంచగ్రహాల ప్రభావం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వేగం కంటే ప్రాణం ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వారంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం కంటే ఉన్న పరిస్థితిని కాపాడుకోవడం ఉత్తమం. ఈ వారం ఎదురయ్యే ప్రతికూలతలను పోగొట్టుకోవడానికి నేను సూచించే ఈ పరిహారాలు తప్పక పాటించండి. 1. ప్రతిరోజు శివ పంచాక్షరీ మంత్రం ఓం నమఃశివాయ పఠించండి. 2. పేదవారికి లేదా అనాథలకు ఆహార దానం చేయండి. ఇది మీలోని నెగటివిటీని తొలగిస్తుంది. 3. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాన్ని సందర్శించండి. 4. ప్రతిరోజూ ఉదయం 10 నిమిషాలు మెడిటేషన్ మరియు ప్రాణాయామం చేయండి. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మిత్రులారా, జీవితంలో కష్టసుఖాలు సహజం. గ్రహాల స్థితి మనల్ని హెచ్చరించడానికే తప్ప భయపెట్టడానికి కాదు. ధైర్యంతో, వివేకంతో ముందడుగు వేయండి. విజయం మీదే అవుతుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే ఈ చిన్న మద్దతు మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.